కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ పురుగు బండ చాటున ఉన్నది. ఈనాడు క్రీస్తు చాటున నీవున్నావా? క్రీస్తులో నీవున్నావా? క్రీస్తు నీలో ఉన్నాడా? యేసు క్రీస్తు ప్రభువారు నీలో ఉంటే, యేసు క్రీస్తు ప్రభువారి చాటున నీవు ఉండగలిగితే, యేసు క్రీస్తు ప్రభువారి చెంతకు నీవు రాగలిగితే, యేసు క్రీస్తు ప్రభువారి నీవు ఆశ్రయిస్తే నీ జీవితంలో నెమ్మది ఉంటది, శాంతి ఉంటది, సమాధానము, ఆనందము, నెమ్మది. అందుకే భక్తుడు చెప్పాడు. అదే దావీదు మహారాజు గారు కీర్తన గ్రంథం 3:5 వచనం అంటాడు, యెహోవా నాకు ఆధారమగును అని చెప్పినాడు. 10,000 మంది దండెత్తి నా మీద మోహరించి నా మీదకి వచ్చినప్పటికీ నేనెవరికి కూడా భయపడని చెప్పినాడు. చూశారా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి గల వేళలో బండ అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇవి ఇంకా లోకములో జీవిస్తున్నావా? క్రీస్తు లేకుండా జీవిస్తున్నావా?